నా పేరు వెంకటేశ్వరరావు ఉదయగిరి వెంకటేశ్వరరావు. వెంకటేశ్వరరావు గారు ఎవరి పరిపాలన బాగుంది? జగన్ పరిపాలన బాగుంది. ఎందుకని అంటారు? ఎందుకంటే అన్ని సంక్షేమాలు అందుతున్నాయి, అన్ని రైతులు వస్తున్నాయి. సంక్షేమం ఉంది, అభివృద్ధి లేదని చెప్తున్నారు చాలా మంది. ఇంకేం అభివృద్ధి కావాలి? ఇదే అభివృద్ధి. రోడ్లు మనం చేసే రోడ్లు అంటే దానికి జరుగుతూ ఉండే కొన్ని చిన్న ఏదన్నా ఉండా అభివృద్ధి బ్రహ్మాండం ఉంది. రైతు వారికి కానీ ఆర్థికాల బాధల్లో కానీ బాగానే ఉంది. కొంతమంది రైతులు జగన్ గారు వచ్చిన తర్వాత నీళ్లు లేవని చెప్తున్నారు. నీళ్ళు లేకపోతే మనం ఏం చేద్దాం? వర్షాలు కూడా ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు ఉన్నాయంటారు. ఆ తీగల మీద వేసుకోమన్నాడుగా, తీగల మీద వేసుకోమన్నాడు కదా గుడ్లు ఉత్తుకొని. నీళ్ళు లేనప్పుడు మనం ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఎంపీకాడు పద్దానికి కణించి 19 వరకు ఎంపీకాడు. అంతకుముందు ఎంపీకాడు. ఆ రైతులకి ఇస్తాను డబ్బులు ఇగిపోయా ఆడవాళ్ళకి బాగా. మరి ఈయన కూడా అవే చేస్తున్నారు. ఆయన ఏం చేస్తున్నాడు? అందరూ చేసుకుంటూ వచ్చాడు. లేబర్ మొత్తానికి చేశాడు. శాఖల మంగళ అనాది ఎరకల పెరకలు మొత్తానికి చేసుకుంటూ వచ్చాడు. ఇంకేం చేయాలి? వాలంటరీ వ్యవస్థని ఒక గోన్ సంచులు మోసుకునే వాళ్ళని చెప్పారు. ఇప్పుడు ఇవాళ 10,000 ఇస్తాను అంటున్నాడు. దానికి ఏం చెప్తారు? వాళ్ళ సంఖ్య అవుతున్నాడు 10,000 ఇస్తానని. వాలంటీర్లు ఎవరైనా మారే అవకాశం ఉందంటారా? మారరు, ఇంకా పెరుగుతారు. వాలంటీర్లు మళ్ళీ వస్తారు, మళ్ళీ వచ్చి మళ్ళీ శాఖం చేస్తారు. ఇప్పుడు అవ్వాతాతలకి పెన్షన్ విషయంలో ఈ నెల నుంచి తీసేశారు వాలంటీర్ వ్యవస్థని. దాని గురించి ఏం చెప్తారు? దాని గురించి వాళ్ళు బాధలు పడ్డారు, ఆర్థిక బాధలు పడ్డారు. వచ్చినాయి కానీ ఆర్థిక బాధలు పడ్డారు. ఏడపోతారు? వచ్చారు, వాళ్ళే సహాయం చేస్తున్నారు. మరి వాళ్ళు లేకపోతే వీళ్ళు తెల్లారిపాటికి ఎవరు ఇచ్చేవాళ్ళు? వీళ్ళ తాతలు ఇచ్చారు. గవర్నమెంట్ పరిపాలనైనా గవర్నమెంట్ డబ్బులైనా ఎవరు ఇచ్చాడు? తెల్లారిపాటికి ఇప్పించాడు. మరి ఇప్పుడు వాళ్ళే వస్తున్నారు. రేపు వాళ్ళు రేపు 3వ తారీఖు నుంచి సైనికులు వాళ్ళే. రేపు మళ్ళీ వచ్చే 4వ తారీఖు దాకా వారంటీలే సైనికులు, వారంటీలే మగవాళ్ళు అవుతారు. వాళ్ళు ఇప్పుడు ఇలా చాలా జరిగినాయి. ఈ స్థానికంగా ఎమ్మెల్యే ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? అమ్మటి మురళి వస్తే బాగుంటుంది. ఎందుకని అంటారు? ఎందువల్లంటే ఆయన ప్రజా సేవకంలో దిగాడు. ఒక డాక్టర్ పూర్వకంగా డాక్టర్ దగ్గరికి పంపిస్తాం కానీ కొన్ని కళ్ళద్దాలు చేస్తాం కానీ ఆగస్టు కాడి నుంచి మేము చూస్తున్నాము. ప్రతి ప్రోగ్రాం ఆయన సొంత ఖర్చు పెట్టుకొని చేస్తున్నాడు. ప్రతి ఒక్క అది ఓన్లీ ఎమ్మెల్యే అయ్యే వరకు అని అంటున్నారు. కాదు అతను ఒక రైతు బిడ్డ చేస్తాడు. అయితే సీఎంగా ఎవరైతే బాగుంటుంది అంటారు? జగన్ బాబే. 130 సీట్లు వస్తాయని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు. 150 వస్తే మట్టుగా ఏమైంది? 150 ఎత్తే మట్టుగా ఏముంది? 150 ఎత్తే మట్టుగా అనుమానం ఏముంది? ఏమో మొత్తం వాళ్ళు అన్నట్టు టార్గెట్ రావచ్చు. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? ఆడి బొందాడు బోలాడు చేసేది ఏంటంటే ఆడి బొంద ఏం చేస్తాడు? వాడు కాళ్ళు తీసేస్తాను బోళ్ళు తీసేస్తాను అన్నాడు. బొంద 3 సార్లు వేసి 2 సార్లు ఓడిపోయా ఒక సీటు గెలుచుకోలేకపోయి ఆడేమి ఎడతాడు. ఇప్పుడు తిడుతున్నారు గోదావరి జిల్లాలో. వంగ గీత తిడుతుంది. పిఠాపురంలో 1,00,000 ఓట్లు మెజార్టీ వస్తాయని చెప్పి పందెం కాసుకోమన్నాడు. ఆత్యార్థం ఉందో పందెం కాసుకొని చాలా ఉంటుంది అడిగి రాముని వాడికి పందాలు కత్తారు. అయితే సీఎం ఎవరైతే బాగుంటుంది అంటారు? జగన్. ఇప్పుడు ఇటుకంపాడు మా ఊరు ఇటుకంపాడు సీతారామయ్య సచివాలయం. ఇటుకంపాడు నుంచి మా ఊరు వచ్చేసరికి ముసలోళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అది సరైన అటు తీసుకొచ్చేవాళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు ముసలోళ్ళు. కూడా వేతనం ఇస్తానని చెప్తున్నారు. ఇస్తారు సార్. ముందుగా రుణమాఫీ అన్నాడు, డోక్రా వాళ్ళకి అన్నాడు, ఏది చేయలా. మళ్ళీ నిరుద్యోగ బుద్ధి అన్నాడు, అది చేయలా. జగన్ అన్న వచ్చినాక చెప్పిన ప్రకారం మేనిఫెస్టో ప్రకారం అన్నీ చేసుకొచ్చాడు. అది జగన్ వస్తేనే మాకు బాగుంటుంది అనుకుంటున్నాం. స్థానికంగా ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది? ఎమ్మెల్యే అంతకుముందు కిల్లర్ రోసి చేశారు సార్. రోడ్లు కానీ జగన్ మూలాన పొన్నూరు రోడ్లు అన్ని రోడ్లు కొట్లు పగలగొట్టి డెవలప్ చేశాడు. అదేవిధంగా అమ్మడి మురళి గారు ఇప్పుడు పొన్నూరు మండలం కానీ అటు మండలాలన్నింటిలో క్యాంపులు పెట్టి గుండె ఆపరేషన్లు కానీ కళ్ళజోళ్ళు కానీ ఇవన్నీ ఇచ్చాడు. మా ఊరు వరకు వచ్చేసరికి ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అయింది. అందుకని ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత చేస్తానని చెప్పాడు మాకు. అది ఆయన ఎలా ఎంతవరకు నమ్ముతారు అంటారు ప్రజలు? ఆయన ఈ నెట్టుండ సార్ జగన్ గారు కాబట్టి కంపల్సరీ చేస్తాడు. ఎందుకంటే ఆయన అడుగుజాడలో ఈయన నడుతున్నాడు కాబట్టి ఈయన కూడా కంపల్సరీ చేస్తాడు. అయితే ఇక్కడ ఉన్న మురళీకృష్ణ గారు ఎటువంటి
పథకాలు కానీ ఇలాంటివి ఎవరికి లబ్ధి పొందరు అనేసి టీడీపీ వ్యాఖ్యం చేస్తుంది. వాళ్ళు ఎట్లా అంటారు సార్, ఇప్పుడు ఎందుకంటే అందరికీ అన్ని పథకాలు జగన్ అని ఇచ్చిన అన్ని పథకాలు వచ్చినాయి. అదేవిధంగా ఈయనేమన్నా అంటే మురళి గారు అదేవిధంగా జగన్ అని ఏం చేసాడు అదేవిధంగా నేను కరెక్ట్గా అన్ని ఫాలో చేస్తాను అంటున్నాడు. అది టీడీపీలో చాలా మంది నాయకులు ఏమంటున్నారంటే ఈసారి ఇక్కడ మళ్ళీ ఆరోసారి జెండా ఎగరేస్తానని చెప్తున్నారు. మీరేం చెప్తారు? అట్టే ఉండదు సార్, ఎందుకంటే కంపల్సరీ ఈయన 4,000-5,000 మెజార్టీతో మురళీకృష్ణ గారికి వెళ్తారు, అంబటి మురళీకృష్ణ గారు. సీఎంగా ఎవరైతే బాగుంటుంది అంటారు? జగనే సార్. ఎందుకని? ఎందుకంటే లేబర్కి, ఎస్సీ ఎస్టీ బీసీలకి జగన్ అయితే న్యాయం జరిగింది సార్, టీడీపీ అయితే న్యాయం జరగదు. చంద్రబాబు వస్తే చాలా చేస్తానని చెప్తున్నారు. ఏం చేయడు సార్, మాకు న్యాయం జరగదు సార్, ఎందుకంటే మేము ఎస్సీలమే, మాకు న్యాయం జరగదు. ఆయన వస్తే ఏంటంటే మాకు కంపల్సరీ న్యాయం జరిగింది, అందుకని అది. నమస్తే, మీ పేరు? నా పేరు రవి అండి. రవి గారు, ఎవరి పరిపాలన బాగుంది? మాకు ఆ జగన్ పరిపాలన బాగా. ఎందుకని? మాకు ఆయన అన్ని చేస్తున్నాడు కాబట్టి ఆయన పరిపాలన బాగుంటుంది. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత చేస్తానని చెప్తున్నాడు కదా, ఎంతవరకు? ఆయన చేయడు. అది వాస్తవం. అది అంత ముందు కూడా ఏం చేయలేదు ఆయన. ఇప్పుడు వచ్చిన రాలేడు, చేయడు ఆయన. చాలా మంది 130 సీట్లు వస్తాయని చెప్తున్నారు టీడీపీ. అవి ఏమి రావు. లేదు అదేం లేదు, జగన్కే గెలుస్తాడు. మీకేం సంక్షేమ పథకాలు ఏమైనా వచ్చినాయా? అన్ని తరం ఉండారుగా జగన్. మీకేం వచ్చినాయి? మాకు ఈ రైతు భరోసా వేస్తున్నాడు, మాకు పింఛను వస్తుంది. మరి మాడాళ్ళకి 45 ఏళ్ళకి 18,000 వేస్తున్నాడు, అన్నీ అందుతున్నాయి. మరి మా పిల్లలకి వేస్తున్నారు, మరి దాంట్లో తిరగలేదు. ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? మాకు ఈయన వస్తేనే బాగుంటుంది, మురళీకృష్ణ. ఆయన కొత్త ఆయన కదా, మరి కొత్తగా ఆయన వచ్చిన నుంచి బాగా చేస్తున్నాడు, అన్ని తిరుగుతున్నాడు. ఇట్లా తిరిగి ఇట్లా మాట్లాడి చేసిన వాళ్ళు ఎవరు లేరు అంతవరకు. టీడీపీ నాయకులు కూడా చాలా మంది తిరుగుతున్నారు అనేసి వీడియోలు వస్తున్నాయి. తిరిగినా అతను తిరిగింది అలాదు, ఈయన తిరిగేది అలాదు. విత్తన పని బాగుంటుంది, చేస్తాడు కూడా ఈయన. మురళీకృష్ణ గారు ఏం చేశారంటారు ఇప్పుడు వచ్చి ఇక్కడ? ఏమి చేయటం కాదు, ఇప్పుడే వచ్చింది ఆయన, చేస్తాడు. ఆయన గురించి డోకా ఏమి ఉండదు. అది చాలా మంది విన్నాను, హార్ట్ ఆపరేషన్ కానీ, కంటికి ఆపరేషన్ కానీ, కంటికి కళ్ళజోడు కానీ ఇవ్వడం. కళ్ళజోడులు ఇచ్చింది ఆయనే, ఈ కళ్ళజోడు ఇచ్చింది ఆయనే. మరి ఆపరేషన్లు ఆర్ట్కి వీటికి అన్ని చేపించాడు పెస్ట్ బట్టి. మాకెళ్ళి వచ్చి కళ్ళజోడులు ఇచ్చాడు. మరి అంత మాత్రం చేసినోడు ఎవడు కనపడలేదుగా. మరి ఆయన ఖర్చు ఆయనే పెట్టి అన్ని భోజనాలు పెట్టిన అన్ని ఆయనే చేస్తున్నాడుగా, సెట్టింగ్ మొత్తం తీసుకొచ్చి. అట్లా చేసిన ఎమ్మెల్యే ఎంతవరకు ఎవడు చూడాల. అది గెలిచే వరకు అంటున్నారు. అది లేదు, కంపల్సరీ గెలుస్తాడు ఈయన. సీఎం ఎవరైతే బాగుంటుంది అంటారు? సీఎం ఆయనే, జగన్ గారే. దాంట్లో ఏం తేడా లేదు.